హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకు ఈ సీజన్లో బాగా దొరికేవి ముంజలు, ఈత పండ్లు, అంతేకాకుండా పనసతొనలు. ఈ పనసకాయ చాలా లావుగా ఉంటుంది, ఎంతో సువాసన వస్తుంది పండినప్పుడు. కానీ అది కొయ్యాలంటే చాలా టాస్క్ అండి. మాకు ఒకటి తీసుకొచ్చుకున్నాము ఊరి నుంచి. మాకు 2 hours పట్టింది పనసతొన తీయటానికి. కాయ నుంచి 250 తొనలు వచ్చాయండి. ఈ పనసకాయతో చాలా రకాల వంటకాలు చేస్తారు. పనస పొట్టు కూర చేస్తారు, బిర్యానీ చేస్తారు, గింజలతో ఉడకబెట్టుకొని తింటారు, వేయించుకొని తింటారు, ఆ గింజలతో కర్రీ చేస్తారు. చాలా ఔషధ గుణాలు ఉన్నది, ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఈ సీజన్లో వరకు వచ్చే పండు తినాలి. ఇది ఎంత అంటే అసలు రుచి చూడాలండి, ఆహా అంటారు. అద్భుతంగా ఉంటుంది. ఆహా ఏమి రుచి అంటారు చూసారా, అలా ఉంటుంది. ఆహా ఏమి రుచి అన్నట్టుగా. ఇందులో ప్రతి కూడా వేస్టేజ్ అనేది ఉండదు, ప్రతి ఒక్కళ్ళు తినాలి.